జీవితంలో ఎప్పుడు అడుక్కోలేదు, ఫస్ట్ టైం అడుక్కున్నాను. దర్శనం ఇది మొత్తం ఇంకా 436 కుబేర్లో 436 గురించి నేను మాట్లాడిన మాటలు చాలా మందికి తప్పుగా అనిపిస్తున్నాయి. సో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చే ముందే ఆ మాటలకు ఎవరన్నా హర్ట్ అయి ఉంటే డెఫినెట్గా సారీ చెప్తున్నాను. అండ్ నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్ళకు నాకు వెంకటేశ్వర స్వామి ఎంత ఇష్టమో తెలుసు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో 3 నెలలు 4 నెలల సంధి శనివారాల వ్రతాల గురించి, వాటి డీటెయిల్స్ గురించి నేను చెప్తూనే ఉన్నా. అవేవి దేని గురించి ఎవరు మాట్లాడుకోలేరు. అన్ఫార్చునేట్లీ దీని గురించి మాట్లాడారు. ఏదైనా సరే తప్పు జరిగింది నా సైడ్ నుంచి. దేవుడి ప్రసాదం కమాడిటీ కాదు. మనకు అర్థం కావాల్సింది అంటే లడ్డు అనేది ఒక పదార్థమే కావచ్చు, కానీ అది కేవలం పదార్థమే కాదు. ఇట్ ఇస్ నాట్ ఎ కమాడిటీ. కమాడిఫికేషన్ ఆఫ్ లడ్డు మంచిది కాదు. ఇది లడ్డు అంటే ఇప్పుడు మీకు స్వీట్ షాప్లో దొరికే లడ్డు, తిరుపతి దగ్గర, తిరుమలలో దేవుడి దగ్గర దొరికే లడ్డు ఒకటేనా? ఒక ఆధ్యాత్మిక భావన, అనుభూతి, ఒక మహత్తరమైనటువంటి ఒక ఫీలింగ్, ఒక భక్తి ప్రవృత్తి తిరుమల లడ్డుతో లింక్ అయి ఉంది. మీరు ఒక లడ్డు తీసుకెళ్ళి ఎవరికి ఇవ్వండి, వాళ్ళలో ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి. తిరుపతికి వెళ్ళొచ్చామని లడ్డు ఇవ్వండి, వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుందో చూడండి. మీకు అర్థమైపోతుంది కదా తేడా. అసలు కెనాట్ ఈవెన్ కంపేర్ కదా. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటి? డబ్బుతో తిరుపతి లడ్డు ఎలా కట్టలేము. దేవుని ముందు అందరూ సమానమే. దేవుని ముందు నిలబడ్డప్పుడు నిన్ను నీవు మర్చిపోయి అన్ని రకాల ఆహాలు వదులుకొని ఆ దేవదేవుని పాదాల ముందు నీ మనస్సు పెట్టి పూజించాలి కదా. అది కదా భక్తి అంటే. ఇక బెగ్గర్స్ అనే పదం తర్వాత ఇంకా అది అన్యాయం అనుకోండి, కాస్ట్లీ అనే పదం వస్తుంది. అలా అయితే మనం దేవుని దగ్గర ఎందుకు పోతున్నాం? దేవుని దగ్గర పోయేదే దేవా నాకు నీ ఎందుకు భక్తులు కల్పించమని అడుక్కోవడానికి వెళ్తున్నా కదా. అనేక రకాల కోరికలతో కదా దేవుని దగ్గరికి వెళ్ళేది. అందువల్ల దేవుని పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలు ఇంటెన్షనల్ కాదని వివరణ ఇచ్చారు కనుక మనం కాంట్రవర్సీ బియాండ్ పాయింట్ అవసరం లేదు. యు ఆర్ నాట్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ బిఫోర్ గాడ్. నీవు దేవుని ముందు ఇన్ఫ్లుయెన్సర్ కాదు. నోబడీ ఈజ్ కాస్ట్లీ బిఫోర్ గాడ్. ఇది భక్త కన్నప్ప సినిమా చూడాలి. ఒక శబరి, ఒక కన్నప్పని చూడండి, దే ఆర్ నాట్ కాస్ట్లీ. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ కాస్ట్లీ. ఫర్గెట్ అబౌట్ బిగ్గర్. కాస్ట్లీ అనేది అంటే ప్రశ్న ఉత్పన్నం కాదు. సో అందువల్ల మన భౌతిక ప్రపంచంలోని ఇంద్రియాలన్నింటినీ జయించి భౌతిక ప్రపంచం నుంచి బయటపడి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండాలి. తిరుమలకు పోయినాక కూడా నా 10,000 రూపాయల టికెట్, నేను విఐపి, నేను స్పెషల్ దర్శనంకి వచ్చాను అనే భావనతో దేవుని గుడిలోకి ఎంటర్ కావద్దు, దేవుని ముందు నిలబడకూడదు.